బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవరా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి అద్భుతమైన వసూలతో దుమ్ము దుమారం లేపింది. ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఆల్మోస్ట్ 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊహకందని కలెక్షన్లతో అన్ని చోట్ల ఊచకొత్త కొసాడు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అంతకన్నా ముందు సోలో హీరోగా అరవింద సమేత వీరరాఘవ సినిమానే కెరీర్ హైయెస్ట్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది. మిగిలిన చోట్ల కలెక్షన్ల పరంగా మంచి జోరును ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు చూపెడుతూ ఉన్నా కానీ నైజాం ఏరియాలో మాత్రం మిగిలిన హీరోలతో పోల్చితే స్లోగానే రికార్డులను క్రియేట్ చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. అరవింద సమేత వీరరాఘవ సినిమా ఆ టైంలో మిగిలిన హీరోలందరూ ఆల్రెడీ రికార్డులు బ్రేకింగ్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తర్వాత 20 కోట్ల మార్కును ఈ సినిమాతో అందుకున్నాడు ఎన్టీఆర్. కాగా ఈ సినిమా టోటల్ రన్ లో 21.7 కోట్ల దాకా షేర్ అందుకుంది. సోలో హీరోగా ఎన్టీఆర్ తర్వాత నటించిన ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఈ లోపు టాలీవుడ్ మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా తొలి రోజు రికార్డు కలెక్షన్లను అన్ని చోట్ల సొంతం చేసుకోగా నైజాం లో తొలి రోజు ఏకంగా 22.64 కోట్ల దాకా షేర్ మార్కును అందుకున్న దేవరా సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడమే కాదు, అంతకన్నా ముందు సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమా కలెక్షన్లను నైజాం ఏరియాతో పాటు వరల్డ్ వైడ్ కలెక్షన్లను కూడా ఫస్ట్ డేనే బ్రేక్ చేసేసి దుమ్ము దుమారం లేపింది. అరవింద సమేత వీరరాఘవ సినిమా ఆ టైంలో 98 కోట్ల వరకు షేర్ మార్కును అధిగమించి దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు దేవర సినిమా ఫస్ట్ డేనే ఆ కలెక్షన్ల మార్కును దాటేసి ఎన్టీఆర్ స్టార్ పవర్ ను అందరికీ చూపించింది అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా బిజినెస్ లో కూడా చాలా మొత్తాన్ని ఇప్పటికే రికవరీ చేయగా లాంగ్ రన్ లో అద్భుతాలను సృష్టించడానికి అవకాశం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సినిమా జోరు చూస్తూ ఉంటే దసరా సెలవుల వరకు జోరు ఇలాగే కొనసాగితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.